హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. ప్రతి యాక్టర్ జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు చాలా మందే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో కొందరు చెడు అలవాట్లను వదిలేసినప్పటికీ మరికొందరు ఇప్పటికీ వాటిని వదలలేకపోతున్నారు. ఈ వీడియోలో మనం టాలీవుడ్, బాలీవుడ్ తదితర ఇండస్ట్రీల నుంచి టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న యాక్టర్స్ కి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం. మన ఛానల్లో వీడియోలు లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి మాత్రమే కాదు, పాత సినిమాల ముచ్చట్లు, ప్రెజెంట్ ట్రెండింగ్ ఎంటర్టైనింగ్ గాసిప్, హీరో హీరోయిన్లకు సంబంధించిన అన్నోన్ ఫ్యాక్ట్స్, టాలీవుడ్ యాక్టర్స్ గురించి ఇన్ఫో, ఇలాంటివన్నీ మన ఛానల్లో మీరు చూడవచ్చు. రాబోయే రోజుల్లో మీకోసం ఇంకా మంచి కంటెంట్ అందించడానికి కృషి చేస్తాం. అందుకు మీ నుంచి మాకు ఒక సపోర్ట్ కావాలి. మన ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మాట్లాడుకుందాం. స్టైల్ ఐకాన్ గా ట్రెండ్ సెట్ చేసిన రజనీకాంత్ ఒకప్పుడు బస్ కండక్టర్. ఓ ఫ్రెండ్ సూచన మేరకు యాక్టింగ్ వైపు అడుగులు వేశారు. చెన్నై వచ్చి యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యారు. లెజెండరీ దర్శకుడు కె బాలచందర్ రజనీకాంత్ కు మొదటి అవకాశం ఇచ్చారు. 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాతో రజనీ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. అలా కష్టపడుతూ 6,000 రెమ్యునరేషన్ స్థాయి నుంచి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి రజనీ వెళ్లారు. మరి తలైవాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేదని మీకు తెలుసా? ఒకప్పుడు రజనీకాంత్ కి సిగరెట్ తాగే అలవాటు ఉండేది. అది కూడా డబ్బాలకు డబ్బాలే. ఎంతమంది చెప్పినా మానేయలేదు. ఓసారి మనువడి దగ్గరికి వెళ్లిన రజనీ సిగరెట్ వాసన రావడంతో మనువడు దూరంగా వెళ్లిపోవడం గమనించాడట. దీంతో 2012 డిసెంబర్ 12 నుంచి రజనీకాంత్ సిగరెట్లు తాగడం మానేశాడు. ఇక మరో తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి మాట్లాడుకుందాం. కమల్ కూడా బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన తమిళ చిత్రం ఆరంగేత్రం సినిమాతో తొలిసారి స్క్రీన్ పై కనిపించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి దక్షిణాది అగ్రనటుల్లో ఒకరిగా మారారు. అయితే రజనీకాంత్ లాగే కమల్ కి కూడా సిగరెట్ తాగే అలవాటు ఉందట. 11 ఏళ్లకే స్మోకింగ్ చేయడం స్టార్ట్ చేసిన కమల్ అమ్మ కోప్పడడంతో ఆ అలవాటు మానేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే మరికొన్నాళ్లకు స్మోకింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేసిన కమల్ హీరోయిన్స్ తో లిప్ లాక్ సీన్స్ చేసేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని స్మోకింగ్ ఆపేశారట. ఇక తమిళ తంబి విజయ్ కి మాత్రం ఓ విచిత్రమైన బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదే కార్ డ్రైవింగ్. అదేంటి, కార్ డ్రైవింగ్ బ్యాడ్ హ్యాబిట్ కాదు కదా అనుకుంటున్నారా? అతిగా ఏది చేసినా అది బ్యాడ్ హ్యాబిటే అవుతుంది కదా. విజయ్ విషయంలోనూ అదే జరిగింది. విజయ్ కార్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కనున్న వాళ్ళు అనవసరంగా ఇతని కార్ ఎక్కామే అనుకోకుండా ఉండరట. కారణం మితిమీరిన వేగం. అవును, విజయ్ కార్ నడిపేటప్పుడు కంపల్సరీ 180 స్పీడ్ ఉండాల్సిందేనట. ఖరీదైన కార్లు అంటే విజయ్కి చాలా ఇష్టం. అయితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ చాలాసార్లు పోలీసులకు కూడా దొరికిపోయాడు. వాళ్ళు నోటీసులు ఇవ్వడం, విజయ్ ఫైన్లు కట్టి తప్పించుకోవడం మామూలు అయిపోయింది. మరో తమిళ హీరో విజయ్ సేతుపతి గురించి మాట్లాడుకుందాం. విజయ్ సేతుపతికి విపరీతంగా ఆల్కహాల్ తాగే అలవాటు ఉందట. ఒక్కోసారి ఈ అలవాటు మితిమీరిపోయి ఇంట్లో వాళ్ళతో తిట్లు కూడా తింటాడట. ఇక ధనుష్. విజయ్ లాగే ధనుష్ కి కూడా విచిత్రమైన బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అది బ్యాడ్ హ్యాబిట్ అని కూడా ఎవరు అనుకోరు. ఎందుకంటే ధనుష్ కి మటన్, ఫిష్ వాసన అస్సలు నచ్చదట. వాటిని చూస్తేనే తల తిరుగుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ధనుష్. అతిగా ఏది చేసినా అనర్థమే అంటారు పెద్దలు. సూర్య విషయంలో ఆ అతి అనర్థంగా మారలేదు. ఇంతకు ఏంటా అతి అనుకుంటున్నారా? హీరో సూర్యకు డ్రెస్సులు మార్చే బ్యాడ్ హ్యాబిట్ ఉందట. రోజుకి 2-3 సార్లు డ్రెస్సులు మారిస్తే పర్లేదు, కానీ సూర్య ఏదైనా ఈవెంట్ లో 10 నుంచి 15 డ్రెస్సులు మారుస్తాడట. మీరు విన్నది నిజమే. డ్రెస్సులు మార్చే గోలేంటో గాని సూర్య సిబ్బంది అయితే చాలా ఇబ్బంది పడతారట. ఇక బాలీవుడ్ విషయానికి వద్దాం. బాలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోలకు చెడు అలవాట్లు ఉన్నాయి. ముందుగా షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుకుందాం. బాలీవుడ్ లో టాప్ హీరోల్లో షారుఖ్ ఒకరు. అయితే షారుఖ్ కి సిగరెట్ కాల్చే అలవాటు ఉందని మీకు తెలుసా? షారుఖ్ ఇప్పటికీ సిగరెట్ మానలేదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే చైన్ స్మోకర్ అట. సల్మాన్ సిగరెట్ తాగడం చూసి చుట్టుపక్కల వాళ్ళు షాక్ అయ్యేవారట. విపరీతమైన స్మోకింగ్ అలవాటుతో గొంతు సంబంధిత వ్యాధితో సల్మాన్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడట. స్మోకింగ్ అతని ఆరోగ్యంపై చాలా
ఇంపాక్ట్ చూపింది. ఇక అమీర్ ఖాన్ కి సైతం స్మోకింగ్ అలవాటు ఉండేదట. ఆయన తన పిల్లల రిక్వెస్ట్ మేరకు ఆ చెడు అలవాటును వదిలేశారు. ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన తెలుగు హీరోల గురించి మాట్లాడుకుందాం. అందరికంటే ముందు కల్కితో ఈ మధ్య మన ముందుకు వచ్చిన ప్రభాస్ కి ఉన్న చెడు అలవాట్ల గురించి డిస్కస్ చేద్దాం. బాహుబలి తర్వాత ప్రభాస్ తన మునుపటి లుక్ సాధించలేకపోయారు. దానికి కారణం ఆయన విపరీతంగా ఆల్కహాల్ తీసుకోవడమే అని చాలా మంది అనుకుంటుంటారు. అందరూ అనుకుంటున్నట్లే ప్రభాస్ కి మందు కొట్టే అలవాటు ఉందా అంటే ఆయన నాన్న చనిపోయాక 2010లో తాను ఆల్కహాల్ కి బానిసయ్యానని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మందు ఎక్కువగా తాగడంతో ప్రభాస్ లివర్ సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. సిగరెట్లు సైతం విచ్చలవిడిగా తాగేవాడినని, ఇప్పటికీ ఆ అలవాట్లు అలాగే ఉన్నాయని కొందరు అంటుంటారు. ప్రభాస్ బీర్ల ప్రియుడని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక మహేష్ బాబు, మీకు తెలుసా మహేష్ బాబు పెద్ద చైన్ స్మోకర్ అని? పోకిరి, అతడు సినిమాల టైంలో మహేష్ గ్యాప్ లేకుండా సిగరెట్లు తాగేవాడట. ఇక అతని బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్తో స్మోకింగ్కి ఇప్పటికీ దూరంగా ఉంటున్నాడు మహేష్. ఆ సజెషన్ ఏంటో కాదు, ఒక బుక్, ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్ బై ఎలెన్ కార్ అనే బుక్ చదవాలని ఫ్రెండ్ సజెస్ట్ చేశాడట. అది చదివి మహేష్ సిగరెట్ ముట్టుకోవడం మానేశాడట. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. పవన్ ఖుషీ సినిమా టైంలో సిగరెట్ అలవాటు చేసుకున్నాడట. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా అర్జున్ రెడ్డి టైంలో విపరీతంగా స్మోకింగ్ చేసేవాడట. ఆ తర్వాత కొన్నాళ్లకు మానేశాడు. మ్యాన్షన్ హౌస్ అని పేరు వినగానే గుర్తొచ్చేది ఎవరు? మన బాలయ్యే కదా. బాలయ్యకు మందు లేందే ఒక్కరోజు గడవదట. ఇక రామ్ చరణ్ కూడా మందు ప్రియుడట. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ రుచి చూడడం అంటే చెర్రీకి తెగ ఇష్టమట. జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ చెర్రీ లాగే. ఇప్పటివరకు హీరోల సిగరెట్, మందు అలవాట్ల గురించే మనం మాట్లాడుకున్నాం. బయటకు చెప్పలేని ఇంకెన్నో అలవాట్లు వారికి ఉండే ఉంటాయి. అవన్నీ చెప్పలేం కదా. సో గెస్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిమాన హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.